ఆ లిస్టు మీరు కమిషనర్ గారు మనకు అసలు సహకరించాల్సి నల్గొండ డిస్ట్రిక్ట్, ఓల్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ లోనే నల్గొండ, సూర్యాపేట. సూర్యాపేట అసలు ఇవ్వనియట్లేదు. వాట్ ఈస్ ది కాపరేషన్, వాట్ ఈస్ ది ఎక్స్టెండెడ్ వే ఆఫ్ ఎవ్రీథింగ్. కరీంనగర్ కూడా ప్రాబ్లం. కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నల్గొండ మనకి 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 అలాట్మెంట్ చేసి బాగా ప్యాడింగ్ ఇంపార్టెంట్ ఇచ్చి మనది తర్వాత లైన్ ఎక్కడ పెట్టడం అంటే ట్రాన్స్పోర్టేషన్ పెట్టండి స్లో ఓకే. మనకు తీసుకున్న 1 month అయింది. 1 month అయితే 1 month అయితే 15 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. 25 మెట్రిక్ టన్నులు ఓకే. లాస్ట్ టైంకి ఈసారి తేడా ఏంటంటే మనకు లాస్ట్ టైం అందులో మనకు గ్యాప్ వస్తుంది చాలా. నమస్తే కమిషనర్ గారు. కమిషనర్ మేము మా కమిషనర్ మా డిస్ట్రిక్ట్ రివ్యూలో ఉన్నాము. మా అందరు ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీ గారు, తర్వాత మేమందరం ఇస్తారు. నల్గొండ యాదాద్రి భువనగిరి దే ఆర్ నాట్ వాట్ యు కాల్ సపోర్టింగ్ ఎట్ ఆల్. దోస్ కలెక్టర్స్ ఆర్ నాట్ మొబిలైజింగ్. మిల్స్ అలాట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నెల రోజులు కనీసం చాలా కష్టపడితే కానీ 15,000 మెట్రిక్ పోలేదు. నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత మాకేంటంటే మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వరంగల్ లేకపోతే పెద్దపల్లి కానీ కరీంనగర్ కానీ మీకు ఫర్దర్గా ఈ బిల్స్ నిన్న మొన్న మళ్ళీ యాడ్ చేసుకోమన్నారు కదా. ఆ వచ్చిన ఉంటే వాటికి మాకు ఆడి మాకు మాకు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ మాకు ఇచ్చేయండి. మాకు ఇది ఇచ్చేయడానికి కాదు. మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కాంటా వేసి 50,000 మెట్రిక్ టన్నులు హార్వెస్టింగ్ మొత్తం అయిపోయింది. ఇక మనం కంపల్సరీగా మీరు ఆ బిల్స్ అలాట్మెంట్ మాకు ఇవ్వాలి. అయితే మనకి ఇక్కడ నుంచే ఇస్తామన్నారు, ఆ మిల్స్కే ఇస్తామన్నారు. ఇస్తే ముందు ఇమీడియట్గా ఆ మిల్స్ ఏవైతే అలాట్మెంట్ అయితే దాని ప్రకారంగా ఎగ్జిస్టింగ్ ఉన్నదేమో మీరు ఏం చేస్తారు అక్కడ పంపించేస్తాం. అక్కడ మిల్స్ ఇచ్చారు. మిల్క్ వారు ఇప్పుడు ఇస్తున్నా, ఈ రోజు ఇస్తున్నా చెప్తున్నారు సార్. ఒకసారి ఆ మిల్క్ వచ్చింది సార్. ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు. అది మన కంప్లీట్ స్ట్రాటజీ ఆఫ్ ది గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనల మేరకి మనం ఇంటింటికి సర్వే పెట్టడం, గ్రామాల స్థాయి వరకు కూడా కిట్లు వెళ్ళిపోవడం, ట్రీట్మెంట్ బిఫోర్ టెస్టింగ్ చేయడం, తర్వాత ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. అంతకుముందు ఒక కోవిడ్ కేసు వచ్చిన హైదరాబాద్ పోయే పరిస్థితుల నుంచి ఇవాళ చాలా తక్కువ కేసులు హైదరాబాద్కి రిఫర్ అయ్యి ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతంగా ట్రీట్మెంట్ జరగడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జరుగుతూ ఉండటం, దానికి కావాల్సిన మౌలిక వసతులు అవన్నీ మనం ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటుగా ఆక్సిజన్, రెమ్డెసివిర్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించి కోవిడ్ సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో తీసుకుంది. ఇవాళ మనకి సత్తుపల్లి నియోజకవర్గం కొంచెం బార్డర్ ఏరియా కాబట్టి అక్కడ పాజిటివిటీ రేట్ కొంత ఎక్కువ ఉంది. మిగతా చోట్ల చాలా మట్టికి పాజిటివిటీ రేటు కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. సత్తుపల్లిని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తా ఉంటారు, తప్పకుండా విజయం సాధిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషిలో ముందుగా వైద్య అధికారులు, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, తర్వాత పోలీసు సిబ్బంది, తర్వాత శానిటేషన్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా శిరస్సు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అధికారులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెగించి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా 2 డోసులు టీకాలు ఇవ్వడం ద్వారా ఇవాళ చాలా మట్టికి ప్రాణ నష్టం లేదు. ఎవరైనా ఉంటే కూడా కరోనా ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళని మనం సేవ్ చేసుకోగలుగుతాము. అట్లనే మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 250 బెడ్ల ఆసుపత్రి. ఆ రోజున ఆ ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ బెడ్స్, ఐసీయూ అని ఒకటి ఉండేది, దానికి తాళం వేసి 5 ఏళ్ళు తాళం వేసి ఉండేది. ఐసీయూ ఎప్పుడు తాళం తీయలేదు. అట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఇవాళ ఐసీయూ బెడ్స్ కానీ, వెంటిలేటర్స్, 3 వెంటిలేటర్లు ఉండేవి, ఇవాళ 33 వెంటిలేటర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. 300 బెడ్లకి ఇవాళ ఆక్సిజన్ డైరెక్ట్గా బెడ్స్కే సప్లై ఇచ్చే విధంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ని ముందే మనం కోవిడ్ 1
వేవ్లోనే కళ్ళు తెరిచి మన ప్రభుత్వం మనకి ఫండ్స్ ఇవ్వడం, కలెక్టర్ గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, ఇవాళ నిరంతరం వాళ్ళు శ్రమించి వాళ్ళు పాజిటివ్ బారిన పడుతున్నా కూడా పారామెడికల్ స్టాఫ్, తర్వాత వైద్యులు పాపం ఆ పీపీఏ కిట్లో ఈ హాట్ సమ్మర్లో మరి ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు కూడా తెలుసు. అట్లాంటిది నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా మీరు పేపర్లో చూశారు, బెడ్ ఫుల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ బయట అంబులెన్స్లో పేషెంట్స్ బెడ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే మన ప్రభుత్వ ఆసుపత్రి మీద ఏ మేర మనం నమ్మకం తీసుకొచ్చాం. దాదాపు 3000 అడ్మిషన్స్, 2700 డిశ్చార్జెస్ అయినాయి. ఇంకా మరి 200 మంది పేషెంట్స్ మాత్రమే చనిపోయారు. అది కూడా టెరిషరీ కేసెస్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మనందరికీ తెలుసు. సో ఆ టెరిషరీ కేసెస్ లో డెఫినెట్గా మార్పాయిజీ ఉంటుంది. అయినా కూడా చాలా మరి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ఏరియా ఆసుపత్రులు వాటిని లేదా సిహెచ్ఎస్ లో కోవిడ్ బెడ్స్ ఏర్పాటు చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వ రంగంలోనే ప్రజలకి అద్భుతంగా ట్రీట్మెంట్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ కానీ రెమ్డెసివిర్ సప్లైస్ కానీ స్ట్రీమ్లైన్ చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా దాదాపు ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో 500 బెడ్లు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. 1000 బెడ్లకి 500 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్లు ఫుల్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్ ఇవ్వడం, దాంతోపాటుగా రెమ్డెసివిర్ ఫ్రీ ఇవ్వడం, మంచి డైట్, మంచి ఫుడ్ ఇచ్చి పేషెంట్స్ కూడా మరి ఆరోగ్యవంతులు చేసేందుకు అవుతున్న కారణంగా ఇవాళ ప్రభుత్వ వైద్య రంగం మీద ప్రజలకి నమ్మకం పెరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా 3-4 రోజులకి మరి నిల్వలు ఉండే విధంగా ఆక్సిజన్ తీసుకొని వచ్చాం. అటు లిక్విడ్ ఆక్సిజన్ కానివ్వండి, ఇటు గ్యాసియస్ ఫామ్లో ఉన్న ఆక్సిజన్ కానీ తీసుకొని రావడం జరిగింది. ప్రతిరోజు 5 టన్నులు మరి లిక్విడ్ ఆక్సిజన్ ని ఐటీసీ తీసుకొని వచ్చి ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ చేయడంతో పాటుగా ఎంజిఎం వరంగల్ హాస్పిటల్ కూడా అదే ట్యాంకర్ మీద ఆధారపడి మేము ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఐటీసీ పంపుతా ఉన్నాం. సో అంత సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాం. ఫస్ట్ రెమ్డెసివిర్ ఇబ్బంది ఉన్న దాన్ని ఇవాళ సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే దాదాపు 3000 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు స్టాక్ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర మన దగ్గర దాదాపు 8,000 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇవాళ స్టాక్ ఉన్నాయి మన ఖమ్మం జిల్లాలో. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా అధిగమించడం జరిగింది. సిపి గారు కూడా మరి వచ్చినప్పుడే కరోనా పరిస్థితులు వచ్చి వారు కూడా గట్టిగా దీన్ని హ్యాండిల్ చేసి మరి లాక్డౌన్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ బాగా పనిచేశారు. అయితే సిపి గారు మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మరి కొంతమంది దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. మనమేమో దానికి ఏమి నిరుత్సాహపడాల్సిన పని లేదు. లాక్డౌన్ జీవోలోనే ఉంది కాబట్టి అట్లాంటి మనం ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి పొలిటికల్ యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్ అన్ని కూడా బ్యాన్ చేయబడ్డాయి. అన్ని కూడా మ్యారేజెస్ అయితే కూడా ఇంటి దగ్గర చేసుకోవాలి, అది కూడా విత్ 50 people. డెత్ అయితే క్రిమేషన్కి 20 people. ఇదంతా కూడా పక్కాగా ఇది చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఎలర్ట్ ఉండాలి. సిపి గారు మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో దట్ సెండ్స్ ఓన్లీ మెసేజ్. అధికారులు మేము శిక్షించాలని కాదు మా ఉద్దేశం. కాకపోతే అలర్ట్ ఉండాలా, అలర్ట్ ఉంటేనే లైఫ్స్ సేవ్ అయింది. బట్ సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి బిఎంహెచ్ఓ గారికి మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాము, నిన్న కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తాము, మేము వ్యక్తులకి హాస్పిటల్ వ్యతిరేకం కాదు. మేము వ్యవస్థలో యాజ్ అ గవర్నమెంట్ వీ ఆస్క్ యూ టు కంట్రోల్ ది సిచ్యువేషన్, టేక్ ది కంట్రోల్ ఆఫ్ ది సిచ్యువేషన్. మీరు అక్కడికి పోయి మంత్రి గారు పోయి చేయమన్నారు, కలెక్టర్ గారు చేయమన్నారు, నాకు పై నుంచి ప్రజల నుంచి కింద నుంచి ప్రజలు చెప్పొద్దు. మనం చేసేది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి? యాజ్ పర్ జీవో యూ షుడ్ ఇంప్లిమెంట్ ద జీవో. యాజ్ పర్ జీవో కలెక్ట్ చేయమని మాకు ఏం అభ్యంతరం లేదు. యాజ్ పర్ జీవో కలెక్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తామని అంటేనే ప్రజలకి ఇబ్బంది. అందుకని చెప్పి దాని ప్రకారం చెప్తాం. ఏ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రికి వ్యతిరేకం కాదు. బ్రహ్మాండంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్న వాటిలో కూడా 30-40 హాస్పిటల్ వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరి దగ్గర కూడా లేని సమస్య 5-6 హాస్పిటల్ దగ్గర వస్తున్నాయి కాబట్టి వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలా. కాబట్టి మీరు టాస్క్ ఫోర్స్ ఏదైతుందో ఆ టాస్క్ ఫోర్స్ దయచేసి ప్రతిరోజు మీరు విజిట్ చేయండి.